ఇక మరీ ముఖ్యమంత్రి నిన్న దిగజారిపోయి దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి తీరు ఆ ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నాడు. ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి అని మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయననే హోంమంత్రి అని మర్చిపోయినట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు? 2 ఏళ్ల నుంచి చెత్త తీస్తలేరు ఇక్కడ అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంతకుముందు కేటీఆరే కదా మంత్రి అని. అయ్యా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు చాలా చెత్తను సాఫ్ చేసినాం, చెత్తంతా తీసేసినాం. మా అప్పుడు చెత్త లేకుండే, చెత్త పనులు జరగకుండా ఉంటుండే. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరం మురికి నగరంగా మారిపోయింది, చెత్తకు నిలయంగా మారిపోయింది. మీరే మున్సిపల్ శాఖ మంత్రి, 2 ఏళ్ల నుంచి మీరే మున్సిపల్ శాఖ మంత్రి. గడ్డి వీకుతున్నావు అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని. గుడ్డి గురాల పళ్ళు దోముతున్నావు అని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. నువ్వే కదా అంతా మా కేటీఆర్ గారిని అంటావు? ఏమన్నా అర్థం ఉందా? అదేవిధంగా హోంశాఖ మంత్రి ఆయననే. పట్టపగలు మానభంగాలు, రేపులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, డీసీపీ మీద హత్య ప్రయత్నము, స్వయంగా డీసీపీ కాల్పులు జరిపిండు. డీసీపీ పోయి దావకల్లో వండుకుంటే డీసీ గారు పోయి పరామర్శించి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నువ్వే కదా హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఎట్లుంది వల్ల? ఉందా లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో? ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టుగా మా కేటీఆర్ గారిని విమర్శిస్తారు. అంటే